వస్తున్నందుకు మనకు ఈ ఆర్గనైజేషన్స్ అమెరికా తెలుగు అసోసియేషన్ వంటి ఆర్గనైజేషన్ కు బాధ్యత కూడా చాలా పెరుగుతుంది. ఆ కమ్యూనిటీని ఎట్లా సర్వ్ చేయాలి, వాళ్ళకు వచ్చే విషయాలు, ఇష్యూస్ ను ఎలా సాల్వ్ చేయాలి, ఎలా హెల్ప్ చేయాలి అనే దానిపైన చాలా మనకు బాధ్యత ఉంటుంది. సో ఆ బాధ్యతను ఆట చాలా ఘనంగా మంచిగా నిర్వహిస్తుందని చెప్పొచ్చు. మేము ఈసారి కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే ఈ కమ్యూనిటీకి హెల్ప్ అయ్యేది. ఇప్పుడు సేవా ప్రోగ్రామ్స్ అని ఇక్కడ నుండి వచ్చిన స్టూడెంట్స్ సంఖ్య చాలా పెరుగుతున్నది. ఈ మధ్యన కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి, జాబ్స్ రావడానికి డిలే కావడము అటువంటివి అవుతున్నాయి. సో అటువంటి స్టూడెంట్స్ కు మనము ముందుండి ఎలా హెల్ప్ చేయాలనే దానిపైన చాలా గట్టిగా ప్రయత్నిస్తూ వాళ్ళకు హెల్ప్ చేస్తున్నాము. అదే కాకుండా ఇంకా మన తెలుగువారు వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి చెందుతున్నారు. ముందు ఏంటంటే ఇండియన్స్ అయినా తెలుగు వాళ్ళు అయినా కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో మాత్రమే ఉన్నారని ఒక అపోహ ఉండే. కానీ ఈ మధ్యన తెలుగు వాళ్ళు చాలా మంది వివిధ అవుట్ సైడ్ ఆఫ్ ద ఐటీ, వేరే రియల్ ఎస్టేటే కానీ, హాస్పిటాలిటీ కానీ, ఫార్మసీయే కానీ చాలా రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారు. సో మేము ఆటా తరఫున చాలా బిజినెస్ సెమినార్స్ త్రూ అవుట్ ద కంట్రీ అన్నిటి నిర్వహించి చాలా మంది తెలుగు వాళ్ళు నాన్ ఐటీ దాంట్లలో ఆంటర్ప్రెన్యూర్స్ కావడానికి మేము సహకరిస్తున్నాము, వాళ్లకు హెల్ప్ చేస్తున్నాము. దెన్ ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ నుండి వచ్చిన స్టూడెంట్స్ కు ఆ అమెరికన్ కమ్యూనిటీలో చాలా విలీనం కావడానికి, ట్రాన్సిషన్ కావడానికి అయ్యే ఏర్పాట్లు, అటువంటి సహకారాలు కూడా చేస్తున్నాము. మొన్న మిల్వాకీలో జరిగిన ఒక స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లో అక్కడున్న లోకల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ ని తీసుకొచ్చి, అక్కడున్న మన బిజినెస్ ఓనర్స్ తీసుకొచ్చి వాళ్ళు జాబ్స్ రావాలంటే ఎటువంటి కోర్సెస్ చేయాలి అనే దానిపైన వాళ్ళు సెక్యూరిటీ కొరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఇమిగ్రేషన్ ఇష్యూస్ వస్తే ఎలా దాన్ని అడ్రస్ చేయాలి అనే దానితోటి చాలా మంది నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్ ఇష్యూస్ ని అడ్రస్ చేశాము. సేవా ఇంకా యూత్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఘనంగా చేస్తున్నాము. మేము అక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన వారికి ఎలా హెల్ప్ చేయాలి, ఇక్కడ నుండి వచ్చిన వాళ్లే కాకుండా అక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు వాళ్ళు కూడా మా సంఘం తోటి మన తెలుగు కల్చరు, తెలుగు లాంగ్వేజ్ తోటి అర్థం చేసుకోవాలని, వాళ్లకు ఆటలో పాల్గొనాలని మేము చాలా హెల్ప్ చేస్తున్నాము యూత్ కమిటీస్ కూడా. సో ఇవన్నీ చేస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చి తెలుగు రాష్ట్రాలలో మేము వేడుకలు నిర్వహిస్తాము. వేడుకలు అంటే ఏంటంటే సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇటువంటివి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చి చేస్తాము. అయితే మా ఈ వేడుకల ప్రోగ్రామ్స్ ఎవరు అధ్యక్షత వహిస్తారంటే మాకు కాబోయే ప్రెసిడెంట్, అంటే మేము ప్రెసిడెంట్ ను 2 సంవత్సరాల ముందే ఎన్నుకుంటాము. సో అయితే ఎవరైతే కాబోయే ప్రెసిడెంటో వాళ్ళు దీనికి ఈ వేడుకలకు అధ్యక్షత వహించి అన్ని ఈ ప్రోగ్రామ్స్ అన్ని కోఆర్డినేట్ చేస్తారు. ఈసారి సతీష్ రెడ్డి డాలస్ నుండి అతను ఈ వేడుకల చైర్ గా ఉండి చాలా ప్రోగ్రామ్ చేస్తున్నాము. నేను సతీష్ ను ఐ విల్ ఆస్క్ హిమ్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్. ఏమేం ప్రోగ్రామ్ చేస్తున్నాము అంటే కొన్ని ఎగ్జాంపుల్స్, హై లెవెల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం. మేము ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మా జిల్లాలు కూడా, మా విలేజ్ లో ఇక్కడ హైదరాబాద్ నుంచి చాలా దగ్గర, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇప్పుడు హైదరాబాద్ మున్సిపాలిటీలోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి అక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. రేపు ఐఐటి హైదరాబాద్ లో స్టార్ట్అప్ కాంపిటీషన్స్ చేస్తున్నాము. తర్వాత లిటరరీ ప్రోగ్రామ్స్, తర్వాత వైజాగ్ వెళ్ళి బిజినెస్ సెమినార్స్, హైదరాబాద్ లో బిజినెస్ సెమినార్స్, విలేజెస్ లో మెగా క్యాంప్స్, ఆ తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ప్రోగ్రామ్స్. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ రోజు నుండి డిసెంబర్ 12th నుండి 27th వరకు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం చేస్తూ మేము కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో
క్షేమంగా తెలుగు ప్రజలందరితోటి కలిసిమెలిసి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. సో దానికి చాలా చాలా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి నేను గుర్తించాల్సింది ఏంటంటే మన అమెరికా నుండి వాళ్ళ ఫ్యామిలీస్ ను, ఇది హాలిడే సీజన్ అమెరికాలో, డిసెంబర్ అంటే క్రిస్మస్ సీజన్. అయితే క్రిస్మస్ సీజన్, హాలిడే సీజన్ లో అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఉంటారు. అయినా కానీ చాలా మంది ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీస్ ను వదిలేసి ఈ వేడుకలలో పాల్గొనాలని ఒక 25 మంది అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఈ ఆట ఆర్గనైజేషన్ తోటి ఆట వేడుకలలో పాల్గొనడానికి. సో వాళ్ళందరినీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ వాళ్ళని గుర్తించాలని మిమ్మల్ని కోరుకుంటూ